ఫిఫా ప్రపంచ కప్ 2026 విజేతగా స్పెయిన్ నిలిచింది. డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనాపై గెలిచి స్పెయిన్ కప్పును సొంతం చేసుకుంది. ఈసారి గోల్డెన్ బూట్ ఫ్రాన్స్ కెప్టెన్ ఎంబాపేకు దక్కింది. 10 గోల్స్ 4 అసిస్టులతో ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు. మరి ఈ గోల్డెన్ బూట్ విశేషాలు ఏంటి అనేవి ఒకసారి చూస్తే, ఫిఫా వరల్డ్ కప్ టోర్నమెంట్లో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడికి అందించే అత్యున్నత పురస్కారమే గోల్డెన్ బూట్. ఫుట్బాల్ ప్రపంచంలో ఒక స్ట్రైకర్కు దక్కే అత్యంత ప్రతిష్టాత్మకమైన వ్యక్తిగత అవార్డు ఇది. ఈ గోల్డెన్ బూట్ బరువు సుమారు 1 కేజీ ఉంటుంది. దీనిని ఇత్తడి మిశ్రమ లోహంతో తయారు చేస్తారు. దానిపై మందపాటి బంగారు పొరను ఎలక్ట్రోప్లేటింగ్ చేస్తారు. ఈ అవార్డు అధికారికంగా 1982 స్పెయిన్ వరల్డ్ కప్ నుండి ప్రారంభమైంది. 1982 నుండి 2006 వరకు దీనిని గోల్డెన్ షూ అని పిలిచేవారు. 2010 దక్షిణాఫ్రికా ప్రపంచ కప్ నుండి దీని పేరును అధికారికంగా గోల్డెన్ బూట్ గా మార్చారు. ఇక 1982 కంటే ముందు జరిగిన, అంటే 1930 నుండి 1978 వరకు జరిగిన టోర్నమెంట్లలో టాప్ స్కోరర్లుగా నిలిచిన ఆటగాళ్లకు కూడా ఫిఫా ఈ అవార్డును పునరాలోచనతో గుర్తించి జాబితాలో చేర్చింది. ఒకవేళ 2 లేదా అంతకంటే ఎక్కువ మంది ఆటగాళ్లు సమానంగా గోల్స్ చేస్తే, పెనాల్టీలు కాకుండా తక్కువ మ్యాచ్లలో ఎక్కువ అసిస్టులు చేసిన వారికి లేదా తక్కువ సమయం మైదానంలో ఆడిన వారికి ఈ అవార్డును ప్రకటిస్తారు. ఉదాహరణకు 2010లో థామస్ ముల్లర్ ఈ రూల్ ద్వారానే అవార్డు గెలిచారు. అలాగే ఒకే ఒక్క వరల్డ్ కప్ టోర్నమెంట్లో అత్యధిక గోల్స్ చేసిన రికార్డు ఫ్రాన్స్ ఆటగాడు జెస్ట్ ఫాంటైన్ పేరిట ఉంది. ఆయన 1958 టోర్నమెంట్లో ఏకంగా 13 గోల్స్ సాధించారు. ఫ్రాన్స్ స్టార్ ప్లేయర్ కిలియన్ ఎంబాపే 2022 ఖతర్ వరల్డ్ కప్లో 8 గోల్స్, అలాగే 2026 నార్త్ అమెరికా వరల్డ్ కప్లో 10 గోల్స్ చేసి వరుసగా 2 సార్లు ఈ అవార్డును సొంతం చేసుకున్న ఏకైక ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. 1962 చిలీ వరల్డ్ కప్లో అత్యంత రసవత్తరంగా 6 ఆటగాళ్లు తలా 4 గోల్స్ చేసి ఉమ్మడిగా టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఈ ప్రతిష్టాత్మక అవార్డును బ్రెజిల్ ఆటగాళ్లు అత్యధికంగా 5 సార్లు అందుకున్నారు. అయితే ఈ గోల్డెన్ బూట్కు ఎలాంటి నగదు బహుమతి ఇవ్వరు. దీనిని అందుకోవడం ఆటగాళ్లు గొప్ప గౌరవంగా భావిస్తారు.